కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం వారి సాంస్కృతిక రథసారథి డిసిహెచ్ తిరుపతిరాజు గారి సంస్మరణ సభ మరియు ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు ఈ నెల మార్చి 27, 2021న పౌర గ్రంథాలయంలో కడు వైభవంగా జరిగాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం. ముందుగా జ్యోతి ప్రకాశం పెద్దలు గౌరవనీయులు చెప్పడం ముఖ్యం అర్థమేనండి. గౌరవనీయులు శ్రీ టిఎస్ఆర్ రాజు గారు, డివి రామమూర్తి గారు, జలసాని కృష్ణప్రసాద్ గారు, గోపాల్ థాడేశ్వరరావు గారు, రాజకీయ సాయి గారు, డాక్టర్ జి ప్రసాద్ రెడ్డి గారు, ఎన్ మందారావు గారితో పాటు మా చౌదరి అపారం చేసి యోగ ప్రకాశం కార్యక్రమం ఆయన పేరుతో స్థాపించబడింది కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్. ఇది 34 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. స్థాపించిన దగ్గర నుంచి గౌరవనీయులు మా విశాఖపట్నం పోర్టస్ అధికార హోదాలో పనిచేసిన శ్రీ రాజుగా డిసిహెచ్ తిరుపతిరాజు గారు దీనికి గౌరవ అధ్యక్షులుగా ఉండి చాలా కాలం నడిపించారు. సమయంలో దురదృష్టవశాత్తు ప్రపంచ రంగస్థలం దినోత్సవం రోజున అంటే ఇదే రోజున ఆయన అప్పగించారు తిరుపతిరాజు గారు. అందుకని ఆయన పేరుతో ఆయన సంవత్సరాలను మరియు ఈ రంగస్థలం దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మతే. అలకల గులుగుల అలమేల్మంగ అలకల గులుగుల అలమేల్మంగ అలరులు కులియగ నాడెనదే అలరులు కులియగ నాడెనదే. రాష్ట్ర మహాశైలు నమస్కారం. మా యొక్క కేవీ మెమోరియల్ అసోసియేషన్ 1987లో స్థాపించాం. అప్పటి నుంచి కూడా మాకు గౌరవాధ్యక్షులుగా ఉండేవారు. వారు ఏం చేశారంటే ప్రపంచ రంగస్థలంలో కానీ యాన్యువల్ ఫంక్షన్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కల్చర్ ప్రోగ్రామ్ జరగాలి. జగత్సాలు అనగా కళాకారులు అనగా కల్చర్ ప్రోగ్రాం లేకుండా అప్పుడు సమావేశాలతో జరగకుండా కార్యక్రమాలు ఎప్పుడు కూడా కళాకారులతో ఉండాలి, కళను బోధించాలి అని ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి కర్తకి అయిన మా శివప్రసాద్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన అందరం కూడా నాటక దినోత్సవం సందర్భంగా కళాకారులు చేసే ప్రదర్శనలు చూడడానికి మనం వచ్చాము ఉపన్యాసాల కన్నా. అయితే నాకు మన డిసిహెచ్ తిరుపతిరాజు గారు సంస్మరణ సందర్భంగా ఇది ఈరోజు చేసుకోవడం కూడా, ఎందుకంటే రాజుగారు నాకు బాగా సుపరిచితులు. నేను ఉదయం పత్రికలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా తిరుపతిరాజు గారు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. విశాఖపట్నం పోర్టులో ఆయన సెక్రటరీగా ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత విశాఖపట్నం పోర్టు నాన్న మర్చిపోయారు. అంత ఘనంగా ఆయన ఉండేటప్పుడు కళాకార్యక్రమాలు అన్ని కూడా జరిగేవి.
ఇంకోటి ఏంటంటే మాకు జర్నలిస్ట్ పరంగా మేము చెప్పేది వైజాగ్ జర్నలిస్ట్ వారు అవతరించడానికి ఆ భవనం సమకూర్చడానికి ఆ రోజుల్లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు మాకు విరాళంగా ఇవ్వడానికి పోర్ట్ నుంచి ఇవ్వడానికి చాలా ఆయన సహాయం చేశారు. ఈరోజు మనకి విశాఖపట్నానికి ఒక థియేటర్ ఉండాలన్నది మన కోరిక. రైటర్స్ అకాడమీ తరఫున గత ఏడాది అంటే ఏదో వృత్తాభక్తిగా మన విజయలక్ష్మి గారికి మనం అవార్డు ఇవ్వడం జరిగింది. ఆమె నటీమణిగా దాదాపు 50 సంవత్సరాలు నటీమణి, నాటక రంగంలో నటీమణిగా 50 సంవత్సరాలు ఉండడం అన్నది చిన్న విషయం కాదు. విజయలక్ష్మి గారికి ₹1,00,000 నగదు అవార్డుని లాస్ట్ టైం అలాగే ఎంతో మంది కళాకారుని గౌరవించుకోవాల్సిన అవసరం మనకి. ఎందుకంటే మనకి మన ఉత్తరాంధ్ర వాళ్ళని మనమే గౌరవించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మన మీద ఉంది. ఆ విధంగా కార్యక్రమాలు ఈ వేదిక నేను మార్నింగ్ ఉదయం మన బాలకృష్ణ సాయి గారి మీటింగ్ కూడా చెప్పాను. నాటకం అనేది డబ్బులు ఇచ్చుకొని డబ్బులు టికెట్ కొని చూసే విధంగా మనం అందరినీ కూడా తయారు చేయాలి ప్రేక్షకుల్ని. అంతేగాని ఏదో ఎందుకంటే ఎంతో రాత్రి పగలు అంతా కష్టపడి శ్రమ వచ్చి రిహార్సల్ చేసి ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు ఎన్నో రోజుల నుంచి రిహార్సల్ చేసుకుంటేనే కానీ ఇవాళ డ్యాన్స్ తయారవుతుంది. అలాగే ఎంతో మంది కళాకారులు ఎంతో ప్రాక్టీస్ చేసినా కానీ మనం అలరించలేదు. ఆ విధమైన వారికి మనం హెల్ప్ఫుల్గా ఉండాలంటే చాలా టికెట్ మినిమం కనీస ధర్మం ఇప్పుడు సినిమాకి అయితే మనం ₹300 టికెట్ కొనుక్కుంటారు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. నాటకం అనేసరికి ఆ నాటకానికి డబ్బులు ఇచ్చుకొని ఎక్కడ వెళ్తాం అనే ఆ తక్కువ భావాన్ని లేకుండా చేయాలి. ఆ విధమైన ప్రచారం కూడా మనం చేయాలి. ధైర్యంగా శివప్రసాద్ గారికి మన ప్రసాద్ గారికి చెప్తాం, మన బాలకృష్ణ గారికి కూడా చెప్పాలి, మీరు ధైర్యంగా నాటకానికి ఒకసారి టికెట్తోనే మొదలు పెట్టండి. మేమంతా చాలా మంది ఉన్నాం, అందరూ కూడా ప్రోత్సహిస్తాం. అందరి చేత టికెట్ పంపించడం కావాలి, అందరి దగ్గరికి వెళ్ళి టికెట్ పంపిద్దాం. ఆ విధమైన ప్రయత్నం చేసి మన నాటక రంగాన్ని మనం బతికించుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కూడా టికెట్ తీసుకొని నాటకం చూసింది నాటక రంగాన్ని ప్రతికించాలి. అందరూ కూడా ముందుకు రావాలి. ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. అందరికీ అంతర్జాతీయ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సహజంగా ఒక సంస్థ ఔత్సాహిక నాటకంలో ఒక నలుగురిని కలుపుకొని నాటకాలు సరదా కోసం ప్రారంభమవుతాయి. అలా కొంతకాలం ప్రయాణం కొనసాగించిన తర్వాత ఏదో కొంత చేయాలి, ఎవరికో కొంత చేయాలి అనే లక్ష్యం ఆదర్శాలతోటి ముందుకు పెడతాయి. ఇంకా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక నిబద్ధత, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ థియేటర్, అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ, బికాస్ డ్రామా రిఫ్లెక్ట్స్ సొసైటీ అండ్ సొసైటీ ఇన్ఫ్లుయెన్సెస్ డ్రామా అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతుంటాయి. నేను చూసినంత వరకు ఈ పద్ధతిలో నడిచినటువంటి సంస్థ 2 రాష్ట్రాల్లో కేవీ మెమోరియల్ అగ్రస్థానంలో అవును, ఆయన గురించి మనం ఎందుకు తలుచుకోవాలి? వాస్తవంగా ఆయనకి నాటక రంగానికి ఏం సంబంధం? మన నాటకాలను మనం వేసుకున్నాం కాదు, మనకు మార్గదర్శకంగా నిలిచి వెన్నంటి తోడుగా ఉండి మనల్ని ఈ స్థాయికి ఎదగడానికి బీజాలు వేసి మన అభివృద్ధికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పడిన అటువంటి పెద్దల్ని తలుచుకోవడం అది కేవీ మెమోరియల్ ఆర్ట్స్ సంస్కారం అని నేను భావిస్తాను. భవిష్యత్తులో నాటకరంగ అభివృద్ధికి అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తూ అహం బ్రహ్మాస్మి అనే ధోరణిలో కాకుండా త్వమేవాహం అనే పద్ధతిలో మనం అందరం కలిసి నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దానికి మనం సిన్సియర్గా చేస్తే వీళ్ళందరూ చేతులు ఇస్తారని ఆశిద్దాం. లాంగ్ లివ్ థియేటర్, నాటక రంగం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. నాటక కుటుంబానికి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులు నాచార్య గారు చెప్పిన మాటల్లో
ఒక 30% ఏదో ఉంది నా గురించి చెప్పినట్లుగా. నాటకము ముందుంది, ఇప్పుడు నడుస్తుంది, తర్వాత కూడా ఉంటుంది. కానీ కేవీ మెమోరియల్ అనే సంస్థని స్థాపించి దిగ్విజయంగా ఎన్నో నాటకాలు ప్రదర్శించి కృతకృత్యులయ్యారని చెప్పేసి సంస్థానం చెప్పారు. ఆయన చిన్న నాటకాలు వేశారు, పెద్ద నాటకాలు వేశారు, నాటికలు, రేడియో అన్ని చేశారు. నిజాం సార్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం అంటే మన కళాకారులందరూ పండగ, మనతోనే జర్నీ చేస్తున్నాం. నాకు అటువంటి నాటకంలో మనం ఉన్నందుకు మనందరం కూడా చాలా ఆనందపడాలి. ముఖ్యంగా ఇక్కడ టిక్కెట్లు అనే నాటకం చాలా అవసరం సార్. ఇక్కడ చూడండి, మీరు ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా ప్రతిదానికి ఒక రేటు నిర్ణయించుంటుంది. అట్లాగే మనం ఎవరైనా నాటకాలు వేసుకుంటే సరే పాసులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆహ్వానాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరో ఫోన్ చేస్తారు సైకిల్ మామూలు 10 మంది వస్తారంటే వాళ్ళకి ఇవ్వండి. అటువంటి నుంచి రామజీ గారు ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రారంభించి దాన్ని అలాగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంచుమించుగా ఒక 70% అంటే కొన్ని నాటకాలు వాళ్ళు చెప్తారు సార్ మాకు పెద్ద రెమ్యునరేషన్ అక్కర్లేదు, మీరు అంటే తప్పని పరిస్థితుల్లో ఉచితంగా చూపించడం జరిగింది. కానీ ఎక్కువ శాతం మాత్రం నేను అంటే ముఖ్యంగా సురభి నాటకాలు, మన శివప్రసాద్ గారి నాటకాలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి నాటకాలు ఆడటం జరుగుతుంది. ఎక్కడ నాటకమైనా టిక్కెట్ పెట్టి నాటకం వేయించడానికి మీరు కూడా సహకరించాలి. ఇంకా తిరుపతి రాజు గారి గురించి మేము ఒక నాటకానికి తిరుపతి రాజు గారి దగ్గరికి వెళ్తే కోర్టు చైర్మన్ ధనరాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ నాటకం నేను చాలా గొప్పగా చూశాను హైదరాబాద్ అని చెప్పి ఆ నాటకాన్ని మన కోర్టు ట్రస్ట్లో వేయడం జరిగింది. ఆయన ఎంత సపోర్ట్ అంటే నాటకానికి తిరుపతి రాజు గారు ఎంత సపోర్ట్. మరి ఏంటో మరి ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజునే ఆయన పరమపదించడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అది నిజంగా ఆయన అదృష్టం. మనందరి కూడా తీసుకుంటూ మరి నాకు ఈ అవకాశం శివప్రసాద్ గారి గురించి మనం మాట్లాడక్కర్లేదండి. ఆయన బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. ఆయన నాటకాలు ఎన్నో వేయడం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్. తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ జలసాని కృష్ణప్రసాద్ గారిని కోరుతున్నాను. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈరోజు ఇది కనెక్షన్. ఈ ఫంక్షన్ ఏమిటి రంగస్థల దినోత్సవం? ప్రపంచంలో ఉన్నటువంటి రంగస్థలానికి సంబంధించిన కళాకారులు, ప్రదర్శనలు వీటన్నిటినీ ఒక్కసారి ఒక సంవత్సరం పాటు జరిగినవి ప్రపంచవ్యాప్తంగా సమీక్షించుకోవడానికి, పండగలాగా చేసుకోవడానికి నిర్ణయించిన రోజు. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఫ్రాన్స్ లో ఓపెన్ చేసినటువంటి దీని తాలూకా ఉద్దేశం అది. దీంట్లో ప్రతి సంవత్సరం ఒక నిష్ణాతులతో ఒక మెసేజ్ ఇప్పిస్తారు. ఈ సంవత్సరం ఆ మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఒక నటీమణికి దక్కింది. హెలెన్ మిరెన్ అని ఆ మేడం టీవీ తర్వాత సినిమా, రంగస్థల మీడియా మూడింట్లో కూడా నిష్ణాతులైనటువంటి నటీమణి ఆవిడ ఇచ్చింది. నేను చదివాను. ఆవిడ 3 మొక్కలు చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఈ కరోనా వల్ల యాక్టివిటీ జరగల, అనుకున్నంత బాగా జరగల. అది నిరుత్సాహం చెప్పలేదు, కానీ ఆవిడ హోప్గా ఒక మాట ఉంది. ఈ సమయంలో కళాకారులందరినీ దగ్గర చేసే ప్రయత్నం ఇంటర్నెట్ చేసింది. జూమ్ ద్వారా ఒకరికొకరు కలుసుకున్నాం. ఇది శుభపరిణామం ప్రపంచంలో. ఈ మేలు మాత్రం జరిగింది. తర్వాత ఈ దర్శకులు కానీ, ప్రయోక్తలు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని అధిగమించి నూతన ఉత్తేజం పొంది ఆ శక్తితో ముందుకు వెళ్ళాలి అని ఆవిడ హోప్గా ప్రకటించింది. ప్రొఫెషనల్ నటీమణులు నాటకం చేసేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనకు సంబంధం లేనట్టుగా ఉంటారు. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా సోదరిమణులు, మా హేమ గాని, మా జ్యోతమ్మ గాని, మా సంధ్యా ప్రియదర్శిని గాని, లేకపోతే మా అంజలి ఘోష్ గారు కానీ, వీళ్ళందరూ నటీమణులు, ప్రొఫెషనల్స్ అని కానీ కుటుంబ సభ్యురాలుగా ఈ ఫంక్షన్లన్నిటికీ వాళ్ళు ముందు ఉంటారు. వాళ్ళ వంతు కర్తవ్యాన్ని చేస్తుంటారు. వాళ్ళు ఇక్కడ ఉంటారు,
అక్కడ వైజాగ్లోనే ఉందట సేవకారణం. అక్కడ మా కళాకారులు స్పోర్ట్స్ జరుగుతున్నా అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళే తీసుకుంటారు. ఇది నిజంగా ఇక్కడ మాకు ఇక్కడ ఏంటంటే నేను అనేది వాళ్ళ వంతు కర్తవ్యం అది. మరి వాళ్ళకి మన వంతు కర్తవ్యం ఏం చేస్తాం? మన ఫ్యామిలీలో కష్టం వచ్చినప్పుడు మనం ఆడుకోవాలి కదా. వాళ్ళు వాళ్ళకి ఇవి ఉంటాయి నాటకాలు ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకు తెలివి ఉంటుంది. నాటకాలు లేనప్పుడు ఏంటి వాళ్ళు చెప్పుకుంటారా? అహం అడ్డు వస్తుంది, చెప్పుకోలేరు. నాకు గడవట్లేదండి, ఏమండి ప్రసాద్ గారు ఇలా గౌరవేశ్వరరావు గారు ఇలా గడవట్లేదని చెప్పుకోరు. అహం అడ్డు వస్తుంది. మనమే వాటిని గ్రహించి మన కుటుంబ సభ్యులాగా వాళ్ళు తీసుకెళ్లి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందనేది నేను స్పందిస్తున్నాను. ఈ విషయంలో అమ్మ మీరు ఎవరు కూడా వెనకాడవద్దు. కష్టం వచ్చినప్పుడు చెప్తూ ఉండండి. తప్పనిసరిగా మా వంతుగా మేము చేయగలిగిన దాంట్లో మా ఇంట్లో మేము తినేది మీకు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇది మాత్రం మీరు నిరుత్సాహపడకండి. ఇలాంటి కరోనాలు ఎన్ని వచ్చినా చేయొద్దాం, దాంట్లో మేము టికెట్ డ్రామా పెడతాం అంటే చాలా మంది రమణమూర్తి గారు లాంటి వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వంతు వాళ్ళు పనిచేయడానికి. లేకపోతే రామమూర్తి గారు లాంటి వాళ్ళు ఒక థియేటర్లో ఒక వ్యవస్థను గుర్తించి విజయలక్ష్మి లాంటి మహానుభావులకి ₹1,00,000 ఇచ్చి సన్మానం చేశారంటే అది ఒక విజయం కాదు. అది మా అందరి కృషికి సంబంధించినట్టుగా మేము ఫీల్ ఎందుకంటే మా అందరితో వ్యాఖ్యేసింది కాబట్టి అది మాకు దక్కిన గౌరవంగా మరి ఎలాగ మర్చిపోతాం? రామమూర్తి గారు లాంటి వాళ్ళు ఎలా మర్చిపోతాం? వాళ్ళు గుర్తిస్తున్నారు మనల్ని, కానీ అవకాశాన్ని మనమే సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. సరే, సమయభావం వల్ల ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను. మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని కళాకారులందరూ కూడా తగిన కృషి చేసి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ కృష్ణప్రసాద్. మరి 10 నిమిషాలతో కార్యక్రమం పూర్తవుతుంది. సభా కార్యక్రమం అనంతరం కల్చరల్ యాక్టివిటీస్ ఉంది. మధ్యలో ప్రోగ్రామ్ ఈ 83 ఏళ్ల వయసులో ఈ యొక్క ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మా సోదరుడు శివప్రసాద్ ద్వారా నేను కబురు తెలుసుకుని మాత్రమే ఇక్కడికి రాగలిగాను. ఇది నాకు సంతోషకరమైనటువంటి దినం. మనకే కాదు, నాకే కాదు, మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి మా సోదరుడు శివప్రసాద్ నిజంగా ధన్యుడు. ఈ కేవీ మెమోరియల్ అంటే ఎవరనుకుంటున్నాను? కె వెంకటేశ్వరరావు గారు. కె వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో స్టేట్ డైరెక్టర్. ఆయన నాకు వలసరి సోదరుడు. కరెక్ట్. విజయవాడలో రచన సమాఖ్యను స్థాపించి గాంధీనగర్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ రచనా సమాఖ్యలో సభ్యులుగా నువ్వు కూడా ఉండాలి బ్రదర్ చెప్తే నన్ను కూడా తీసుకెళ్ళి నేను విశాఖపట్నంలో రైల్వే ఎంప్లాయ్. వెంకటేశ్వరరావు గారు కూడా విజయవాడలో రైల్వే ఎంప్లాయ్. అతను నన్ను కనీసం వారానికి ఒకసారి రా నాటకంలో వేషం వేయాలి తప్పకుండా, నీకు చాలా అనుభవం ఉంది, నువ్వు రావాలి అంటే తప్పకుండా నేను ప్రతి వారం కూడా విజయవాడ వెళ్ళి వెంకటేశ్వరరావు గారితో నాటకాలు వేస్తాను. ఇప్పటి వరకు నేను వేసింది సుమారు 500 ప్రదర్శనలు భారతదేశం మొత్తం మీద ఇవ్వగలిగాను. ఎందుచేత నేను రైల్వే ఈ యొక్క రంగస్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు శివప్రసాద్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడికి హాజరైనటువంటి కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా మన రంగస్థలాన్ని అభివృద్ధి చేయడానికి మీరు అందరూ కూడా నలుగు కట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నాచార్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేవీ మెమోరియల్ ఆర్ట్స్ నిర్వాహకులకు ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి నటులందరికీ కూడా ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నగరంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు, లెక్కలేదు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనంత మంది కళాకారులు విశాఖపట్నంలోనే ఉన్నారు. మీ అందరికీ చివరిగా చెప్పేది ఏంటంటే, మీ అనుకున్న సంకల్పం ఒక లీడర్ రామమూర్తి గారి ద్వారా నెరవేరుతుందని నాకైతే ఒక ఆశయం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు చక్కని వేదిక కావాలని చాలా కాలం బట్టి మనం అందరం అనుకుంటున్నాం. పూర్వం నుంచి ఉన్న కళాపాత్రనే మరి ఈ రంగస్థల నాటకాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ వస్తున్నాం. మరి అది ఒకటే ఆ తరహాలో అందుబాటులో ఉంది. అయితే
ఈ విషయాన్ని పెద్దలు విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మీ అందరి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. మీ కోరిక కూడా నెరవేరాలని వచ్చే రంగస్థల దినోత్సవానికి మీ కళాకారులందరూ కూడా అందులో నామమాత్రం ధరకే ప్రదర్శనలిచ్చే విధంగా ముందుకు సాగాలని. మరి ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇందాక చెప్పినట్టు చాలా మంది. మరి అందరినీ ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకుండా అందరికీ కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని, విశాఖపట్నానికి నాటక రంగంలో కానీ కళారంగంలో కానీ మరింత పేరు ప్రతిష్టలు రావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో కేబీ మెమోరియల్ ఆర్ట్స్ నిర్వాహకులు నిజంగా 10 సార్లు ఫోన్ చేశారు, సార్ మీరు వచ్చి పాల్గొనండి అంటే సరే ఎలాగైనా సరే రావాలని సంకల్పంతో వచ్చాం. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమం 3 సందర్భాలుగా పెట్టుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది. ఒకటి కేబీ మెమోరియల్ క్లబ్ తరఫున శివప్రసాద్ గారు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయకపోయి తిరుపతి రాజు గారు మరించుకుంటూ వారి పద్ధతి రోజుకి ఈ కార్యక్రమం పెట్టుకోవడం మీ అందరికీ తెలుసు. ఈ రాజ్యాంగంలో అనుభవజ్ఞులు కానీ ప్రైవేట్ ఉన్నవాళ్ళు కానీ మిగతా సంస్కృతి కార్యక్రమాల్లో ప్రవేశిస్తున్న వాళ్ళు అందరికీ కూడా ఎడ్యుకేషన్ మార్గాలు బాగా అభివృద్ధి చేయాలి, టికెట్ డ్రామా పెట్టాలి, మంచి మంచి నాట్యం ప్రదర్శించాలి, యువతరాన్ని తీసుకురావాలని చెప్పుకొచ్చారు. చాలా థ్యాంక్స్. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. కాకపోతే విశాఖపట్నంలో కళాకారు తర్వాత అంతో ఎంతో సామాన్య కళాకారుడు ప్రదర్శించే కళావేదిక గ్రామ సమాజం. ఈ మధ్యకాలంలో దాన్ని మూసారు, ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నారు దాన్ని. దాంట్లో సాధారణ కళాకారులు ఎవరు ప్రదర్శించే అవకాశం లేదు. ఇక సాగరి విశాఖపట్నం పోలీసులో సాగరి కళావేదిక అది ఆల్రెడీ పూజ పట్టి భూమి పట్టిపోయింది. కొత్తగా ఒక ఆడిటోరియం కట్టారు. దాన్ని ఓపెన్ చేయాలంటే కారణాలు ఏంటో దాన్ని ఓపెన్ చేయడానికి దాన్ని అక్కడ పెద్దలు దాన్ని తిరస్కరించారు. కళాభారతి సామాన్యుడు అందనంత రీతిలో ఉంది, అది ఫస్ట్ లో ఉన్నా సరే ఎక్కడ మీరు నాటకాలు కనీసం కళాకారులందరూ రిహార్సల్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో గౌరవ భారతీయ సాయి గారి తరఫుని ఈ రోజు ఆ లైబ్రరీలో రిహార్సల్ చేయడానికి అవకాశం ఉంది. భారతదేశంలో ఎక్కడ లేని స్థాపించిన మనం విశాఖపట్నంలో నటించడానికి ఒక వేదిక లేదు. ఇక్కడ దర్శకులు, విలేకరులు, ప్రెస్ రిపోర్టులు, జర్నలిస్ట్ ఫోరంలు, ఫౌండర్లు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది కూడుకొని ముందుకు కలిగితే జరగా ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక వ్యాపారవేత్త రాజకీయాల్లో రాకముందు ఈ విశాఖపట్నంలో అద్భుతమైన వేదిక కట్టేస్తాను మాట ఇచ్చాడు. ఆ మాట అక్కడ ఉండిపోయింది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు మాట పెడుతుంటాం అంటే 30 మంది చేస్తే ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పన్నారు. ఒక మనిషిని నిరాహరణ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. విశాఖపట్నంలో ఒక వేదిక రావాలంటే ఎవడో ఒకటి చావాలా? దాన్ని మనం కూరుకోమా? దయచేసి దానికి ఇంతమంది విద్యావేత్తల దగ్గర నుంచి మహానుభావులు ఉన్నారు కాబట్టి మీ అందరూ ఐక్యంగా నిర్ణయం తీసుకొని మీరు మాకు ఒక పిలిపిస్తే కళాకారులు అందరూ మీ వెంట వచ్చి ఎవరికి మేము విరుద్ధ పత్రం ఇచ్చుకోవాలి, ఎక్కడ మేము ఏ సమస్య చేయాలి, ఎక్కడ మేము నిరాకరణ చేయాలి అది మీరు నిరూపిస్తే ఒక నిర్ణయం చేస్తే దాని ప్రకారం నడుచుకుంటూ రానున్న భావి తరానికి మంచి వేదిక ఆశిస్తూ సభ తరఫున మీకు విన్నపం చేసుకుంటూ శిరస్సు వచ్చి పాదార్పణ చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. కళాకారుడిగా సీనియర్ కళాకారుడిగా నాయుడు గారు అర్థమైంది. ఆ విషయాన్నే రామమూర్తి గారు ప్రస్తావించారు, ఉదయం ప్రస్తావించారు, ఇప్పుడు కూడా ప్రస్తావించారు. దీనికి ఒక కార్యాచరణ కావాలి, మనం అందరం మీట్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఎంత భూమి ఉంది, ఎలా
అప్రోచ్ అవ్వాలి అని ఆ కార్యాచరణ కోసం ఇప్పుడే నా పక్కన నుంచి మాట్లాడుతున్నారు. ఇది లేదు, ఈ ఆవేదన ఒక్క నాయుడు గారిదే కాదు, విశాఖపట్నంలో నాటకం వేయాలనుకునే ప్రతి కళాకారుడికి కూడా తప్పనిసరిగా దీనికి కార్యాచరణ జరుగుతుంది. మహానుభావులు ఉన్నారు, ముందుకు వస్తున్నారు, వాళ్ళకి ఈ బాధలనే తెలుసు. నాయుడు గారు నిజంగా మీరు ఈ విషయాన్ని రిజిస్టర్ చేసినందుకు, ముఖ్యంగా ఈ మీడియా వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ విషయాన్ని మాత్రం ఎలివేట్ చేస్తే నాటక ఈ మాలాంటి ఔత్సాహికులందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని చెప్పేసి ఈ విషయమై ప్రయత్నం చేస్తున్న రామమూర్తి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పరగిన సత్య సంపన్నుడైన వాడే పరమింత సేయ తత్పరుడు కానివాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరమింత సేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయానిధి ఎగువాడు, అరుదైన భూతదయానిధి ఎగువాడు. పరులు తానేయని భావించువాడు ఏ కులజుడేమి ఎవ్వడైననేమి. ఆకడనాకలి నరినెరిగిన వాడు ఏ కులజుడేమి ఎవ్వడైననేమి.
Yes, I'm sure that you feel that there are two balls. I pick one out of these two and say close. The ball is landing very slowly. And it is slow. Easy to perform, easy to learn. Just pass it. The ball is landing happily to my right hand. How the ball comes to my hand. And this is the second ball. The two balls are same in color and same in size. When I talk about number 3, the ball turns into 3. Pick one and say go. It's gone. The third ball. I pick it and say come to my pocket. The ball comes to my pocket. I'm sure that you feel that there are 3. Actually, the fourth ball is here. Come on, come to hand. The ball comes to my right hand. Thank you so much. అపార విద్యాపాలన బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అక్షరాల ధరంగా ఎగిసిపడే సాహితీ థ్యాంక్ యూ షరీఫ్ గారు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది ఇదంతే అంగా మీ జన్మ కాంతకం పలుకులందున నేను స్వీకరించి పలు అవార్డుల మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు, సన్మాన గ్రహీతలకు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే చిన్నారులకు అందరికీ కృతజ్ఞతాభివందనం.